క్షమించడం అలవర్చుకోండి. మీకు అపకారం చేసిన వ్యక్తులను క్షమించడం స్వార్థరహితమైంది కాదు, స్వార్థపూరితమైన పని. మీ లోపల రగులుతూ మిమ్మల్ని అశాంతికి గురి చేస్తున్న ద్వేషం, వైముఖ్యం వదిలించుకోవడం మీ శత్రువుల కంటే మీకే ఎక్కువ లాభం కలిగిస్తుంది. నేను ఎన్నో ఉపన్యాసాల్లో చెప్పినట్లు, మీకు ఎవరి మీదనైనా కోపం ఉంటే అతన్ని ఎప్పటికీ మీ వీపు మీద మోస్తున్నారని అర్థం. మీ శక్తి, ఉత్సాహం, మనశ్శాంతి అన్నిటినీ అతను పీల్చి పిప్పి చేస్తాడు. అలా కాక అతన్ని క్షమించిన క్షణం మీ వీపు మీద నుంచి అతను తొలగిపోయి మీరు మీ జీవితాన్ని హాయిగా కొనసాగించుకోగలుగుతారు. మార్క్ ట్వెయిన్ ఒక చోట ఇలా రాశాడు: తనని కాలి కింద తొక్కేసిన పాదానికి పువ్వు సుగంధం అనే క్షమను అందిస్తుంది. క్షమించడానికి గొప్ప మనోనిబ్బరం, ధైర్యం కావాలి. అది మీ జీవన ప్రమాణాన్ని కూడా పెంచుతుంది. మనకు అపకారం చేసిన వారిని గురించి ఆలోచించిన ప్రతి క్షణం మనం చేయగలిగిన మరింత మంచి పని నుంచి మనం ఆ క్షణాన్ని కోల్పోయినట్లు. అంటే మనకు సహాయపడగల వారితో స్నేహం చేయలేకపోతాం. థ్యాంక్ యూ.